ఓ పక్కన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంకో పక్కన ఎన్ఆర్సీ. ఎన్ఆర్సీ అంటే ఈ దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారులను తిప్పి పంపడం. సిఐఏ అంటే ఇతర దేశాల్లో చిక్కుకుని ఉన్న మన వాళ్ళని వలస తీసుకురావడం. ఇవి రెండు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్ఆర్సీని అమలు చేస్తున్న రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్పించి వీళ్ళు కాదు. అస్సాంలోన, ఉత్తరప్రదేశ్లోన అట్లాంటి చోట అక్రమ వలసదారులు తరిమి పంపిస్తున్నారు. అదే సందర్భంలో బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల్లో పట్టించుకోవట్లేదు, లేదా కాపాడుకొస్తున్నారు బెంగాల్ లాంటి చోట్లయితే. ఇప్పుడు ఈ వలసలకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నది ఏంటంటే, భూటాను, నేపాల్, బంగ్లాదేశ్ ఇట్లాంటి చోట్ల ఇప్పుడు మన ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర రేషన్ కార్డుల అప్లికేషన్స్ ఇస్తాము, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేసి లైన్లో బోర్డులు పెట్టేసుకుని వెళ్ళి అడగగానే ఆ సదరు అప్లికేషన్ ఇస్తుంటారు చూడండి. ఆ స్థాయిలో ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయట, పెద్ద ఎత్తున నడుస్తున్నాయట, ఈజీగా యాక్సెస్ ఇస్తున్నారట. ఇది పెద్ద సమస్యకు కారణమవుతుంది రాబోయేటటువంటి రోజుల్లో. అంటే వాళ్ళు ఏం పెడుతున్నారు అట్లాగా, భారతదేశపు ఆధార్ కార్డులు ఇప్పిస్తాం, భారత్ ఓటర్ ఐడి కార్డులు ఇప్పిస్తాం, భారతదేశంలో ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అక్కడ బోర్డులు పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది మన సైన్యంతోనే కాకుండా ఆ దేశాలతో కూడా మాట్లాడి వాళ్ళు ఎట్ట తెస్తున్నారో ఇంకో పక్క నిఘా వర్గాలతో చూసి అవన్నీ బ్లాక్ చేయాలి. కానీ మనదేంటంటే విశాలమైన భూభాగం, వేల కిలోమీటర్ల భూభాగం, అడుగడుగునా కంట్రోల్ చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని. దాన్ని అడ్డు పెట్టుకునే ఈ నేపాల్ నుంచినా భూటాన్ నుంచినా వస్తున్నారంటే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాడు, పాకిస్తాన్ నుంచి వచ్చేవాడు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేటటువంటి వాడితోనే ప్రమాదం.